ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక డేంజర్ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు, జాగ్రత్త. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి ఒక్కసారి నమ్మి కాల్ చేయండి. మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 9391820804. అయితే జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వ్యక్తులను మాత్రం కాస్త ఇబ్బందులు అనేవి ఇప్పటికీ కొనసాగుతూ ఉండొచ్చు. కానీ అటువంటి వారికి కూడా మంచి టైం అనేది బాగుండబోతుంది ఇక నుండి. కాబట్టి నమ్మకం అనేది ఉంచడం ఖచ్చితంగా. మీ జీవితంలో పాజిటివ్గా ఉండి మార్పులు రాకపోతే అడగండి. కాబట్టి మిథున రాశి వారు మీ జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, కష్టాలను కూడా అలాగే ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలా అంటే, వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి భయపడాలన్నమాట. ఆ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా, దృఢంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. ఇక మిథున రాశి వారు గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు, మనలో మనం కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. అలాగే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనము అలా ఉండకూడదు. అంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది, ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఉండదన్నమాట. కాబట్టి మిథున రాశి వారు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ, ఏ పని చేసుకుంటూ, లేజీగా బద్ధకంగా ఉంటూ పనిలేవి చేయకుండా ఉంటారు. అటువంటి వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరే బాగు చేసుకుంటారు. అంతటి తెలివితేటలు మీలో వస్తాయి. ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన మామూలు జాతకం కాదండి. లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు మీకు ఒక ఫిక్స్ స్థాయి అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు గ్రహబలం తోడుగా ఉండడం మాత్రమే కాదు, మీకు మీ యొక్క పని, మీరు చేస్తున్న పని కాన మీరు చేస్తున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకువస్తుంది. ఇది మీకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి. అలాగే మీకు మామూలు విషయం కాదు అండి. అదేవిధంగా మీకు ఒక నిజం చెప్పాలి అంటే, ఆ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి వారికి మంచి అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే గ్రహం అనేది ఏంటి అంటే, సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఆనందానికి, శృంగారానికి, సంపదనకు, ఐశ్వర్యాలకు ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. వాటన్నిటికీ కారకుడు శుక్రుడు. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా శుక్రుణ్ణి మనసులో స్మరించుకుంటూ, చేసుకుంటూ మరిన్ని ఫలితాలు మీరు పొందుకుంటారు. ఇక అదేవిధంగా మీకు ఈ సమయంలో ఈ రాశికి గల జాతకుల జీవితం చాలా బాగుంటుంది. అనేక శుభవార్తలు వింటారు.
ఉద్యోగస్తులు మంచి బాధ్యతలు, మంచి ఇంక్రిమెంట్, ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా పొందుకుంటారు. మీరు మీ యొక్క సృజనాత్మకతతో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు. గ్రహాల ప్రభావం వల్ల మీ యొక్క మిథున రాశి వారికి ధనలాభంతో పాటు సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది. ఇక పూర్వీకులు అస్సలు ఎవరైతే ఉంటామో అవి మీకు పొందే అవకాశం కూడా కనబడుతుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో విపరీతమైన లాభాలు వస్తాయి. ఇక ముఖ్యంగా కమ్యూనికేషన్, వీడియో రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెలసే అవుతారని చెప్తున్నారు పండితులు. ఇక అదేవిధంగా మీకు మిథున రాశి వారికి ప్రేమ, స్నేహ బంధాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. మిథున రాశి వారు ఇక అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కారణం ఒక వ్యక్తి, అవునండి, ఎవరైతే మీ జీవితంలో ఒక వ్యక్తి, డేంజర్ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకున్నాం కదండి. వారు ఎవరో కాదండి, మీ తండ్రి. అవునండి, మీకు ఈ సమయంలో ఎటువంటి బాధ ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నా మీ యొక్క తండ్రి ఒక బ్యాక్ బోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీ యొక్క తండ్రి ఇచ్చే అటువంటి ప్రోత్సాహంతో ఆర్థిక పైకి రాబోతున్నారు. కాబట్టి మిథున రాశి వారికి సానుకూల, అదేవిధంగా మరియు కొత్త సూచనలు కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానికి భారీ విజయం పొందుకుంటారు. వ్యాపారం విస్తరిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్టును అందుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువును హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? చూశారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేనివారు కావచ్చు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, సినీ రంగం, నరదిష్టి, నాగదోషం, అదేవిధంగా భయం, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడను. మీ యొక్క పేరు, ముఖము చూసి కూడా జ్యోతిష్యం చెప్పబడను. 9391820804